Hare Krishna. Welcome to my YouTube channel. I am Deepika. I am new YouTube content creator. I do videos on spirituality, bhakti, skincare, makeup, what not. యాక్చువల్గా నేను 2020 లాక్డౌన్ టైంలోనే వీడియోస్ చేయాలి. ఐ లవ్ టు డూ వీడియోస్, రీల్స్ చేయడం అన్నా, వీడియోస్ చేయడం అన్నా చాలా ఇష్టం. అప్పుడు నేను స్పిరిచువాలిటీలో లేకుండే. దెన్ నౌ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఐ డూ వీడియోస్, ఐ డూ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ప్లీజ్ చెక్అవుట్ మై పేజ్. ఐ విల్ మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇప్పుడు ఉన్న ఈ టైంలో ఫాలోవర్స్ ని గెయిన్ చేయాలన్నా, యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ అంటే చాలా కష్టమే. బట్ మన ప్రయత్నం మనం చేద్దాం. కంటెంట్ లోకి వస్తే భగవద్గీత అందరికీ తెలుసు కదా. భగవద్గీత ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, నాన్ వెజ్ తిని చదవచ్చా, చాలా క్వశ్చన్లే నన్ను ఇన్స్టాగ్రామ్ లో అడిగారు, మెసేజెస్ చేశారు. వై నాట్ మనం ఒక లాంగ్ వీడియో చేసి ఎందుకు పెట్టకూడదు? యూట్యూబ్ లో ఎంతో మంది ఏవేవో వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెడతా అంటారు. మనం ఒక మంచి పనికొచ్చే విషయాన్ని ఎందుకు షేర్ చేయకూడదు అని డిసైడ్ అయ్యి వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. యా, భగవద్గీత అంటే అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన గీత. ఇది ఎక్కడో గుళ్ళోనో లేకపోతే ఇంకెక్కడోనో చెప్పిండేది కాదు. ఒక యుద్ధ భూమి, ఏమంటారు, బ్యాటిల్ గ్రౌండ్. అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా అర్జునుడికి ఒక సందేహం రాగా శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడితో చెప్పారు. అది కూడా ఆయన శ్లోకాలలాగా కాదు, ఇంకా ఏదైనా మాటలలాగా కాదు చెప్పినది, ఒక పాటలాగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు. భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉంటాయి. 18 చాప్టర్స్ కి శ్లోకం ఒకటి, భావం ఒకటి అండ్ తాత్పర్యం అని 3 ఉంటాయి. శ్లోకం అనేది శ్రీకృష్ణుడు స్వయానా చెప్పినది, దానికి భావం చెప్పారు. ఇంకోటి తాత్పర్యం అంటే దాని ఎక్స్ప్లెనేషన్. మనం 3 చదువుకుంటే బెస్ట్. ఫస్ట్ నుంచే చదవాలా, లాస్ట్ లో ఎక్కడైనా చదవచ్చు, మధ్యలో ఎక్కడైనా చదవచ్చు అంటే మన ఇష్టం. ఎక్కడైనా భగవద్గీత చదవచ్చు, అంటే ఏ పేజ్ అయినా తీసి చదవచ్చు. మనకి ఇప్పుడు మనం సాడ్ గా ఉన్నామా లేకపోతే హ్యాపీగా ఉన్నా, ఎలా ఉన్నా సరే ఏదో ఒక పేజ్ తీసి చదివితే మన మైండ్ కి ఒక పీస్ఫుల్ వైబ్ అనేది ఇస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అలా అన్నమాట. ఫస్ట్ నుంచి చదవాలంటే ఫస్ట్ చాప్టర్ అంతా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. సెకండ్ చాప్టర్ నుంచి అసలైన స్టోరీ మొదలవుతుంది. సో మనం ఫస్ట్ చాప్టర్ అంతా వదిలేసి సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్. మనకి ఫస్ట్ లోనే అర్థం కాదు, చదివితే కూడా మనకి ఏమీ అర్థం కాదు. వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత, నాకు ఒక్క ముక్క లిటరలీ నాకు అసలు ఏమీ అర్థం కాదు, ఏమీ అర్థమయ్యేది కాదు. స్లోలీ చదవంగా చదివిండే శ్లోకాన్ని మళ్ళీ చదివిండే శ్లోకాన్ని మళ్ళీ చదివి అర్థం చేసుకొని, అలా మనం ఒక్కసారి చదివేసి వదిలేసేదైతే గీత కాదు. చదివిందే మళ్ళీ చదివితే మనకి ఇప్పుడు అర్థమైనది ఇంకొకసారి వేరే విధంగా కూడా అర్థమవుతుంది. అలా చాలా భావాలు మనం అర్థం చేసుకోగలుగుతాము. బిగినర్స్ అయితే రోజుకి ఒక్క శ్లోకం లేదా 2 శ్లోకాలు చదివితే చాలు. నాన్ వెజ్ తిని చదవచ్చా అంటే మనకి ఫుడ్స్ లో ఒక 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సాత్విక ఆహారం అని, తామసిక ఆహారం అని, రజసిక ఆహారం అని, రజోగుణం తమోగుణం ఇలా అంటారు కదా. సాత్విక ఆహారం ఏమంటే ఏ చెడు ఆలోచనలు రావు, మైండ్ కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. సో మనకి ఏది చదివినా మైండ్ కి ఎక్కుతుంది. అండ్ ఈ తామసిక ఆహారం, రజోగుణం ఆహారం అంటే ఏమంటే నాట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. మైండ్ డైవర్షన్ చేయడం అలా జరుగుతూ ఉంటాయి. సో మనకి చదివిన అంత హైప్ ఉండదు. సో బెటర్ టు ఈట్ సాత్విక ఆహారం. ఒకవేళ మీరు నాన్ వెజ్ తిని చదివినా కూడా ఆఫ్టర్ రీడింగ్ భగవద్గీత మీ అందరికి మీరే నాన్ వెజ్ తినడం బంద్ చేస్తారు, ఐ బెట్. ఎప్పుడు చదివితే బెస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ చదివితే, బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, బ్రహ్మ ముహూర్తంలో చదివితే ఏమంటే మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. సో మనం ఏం చదివినా మనకి ఎక్కుతుంది. సో అందుకని బెటర్ టు రీడ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. అండ్ దట్ టు ఆ డే అంతా మనకి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అందుకనేసి ఎర్లీ మార్నింగ్ చదివితే బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ ఎక్కడ పైన కూర్చొని చదవాలా, కింద కూర్చొని చదవచ్చా, బెడ్ పైన చదవచ్చా, కిందే కూర్చొని చదవాలా, అది ఇది అని అడుగుతారు.
బెడ్ పైన కూడా కూర్చొని చదవచ్చు. బట్ ఏమంటే లేజినెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లేజినెస్ మనం చదివితే ఎంత, చదవకపోతే ఏంటి? సో మనం ఒక పీస్ఫుల్ ప్లేస్ ని చూసుకొని, ఇప్పుడు మనం దీపారాధన చేసింటాం. దీపారాధన చేసిన తర్వాత కూర్చొని అలా హరే నామ స్మరణ చేసుకుంటూ దాని తర్వాత భగవద్గీత చదివితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సో పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చొని చదివితే కొంచెం బాగుంటుంది. మెయిన్లీ ఏమంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ గీత. ఇది కూడా మనకి గాడ్ తో సమానం. మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు లేదు. ఏదర్ పూజ రూమ్ లో అయినా పెట్టాలి, లేదా పవిత్రమైన స్థలంలో అయినా పెట్టాలి. యా, అండ్ ఆల్సో నేను ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి నా పేజ్ చెక్ చేస్తే నేను భగవద్గీత గివ్ అవే కూడా చెప్పాను, నేను పంపిస్తానని చెప్పి. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని చూసి వెళ్ళి ఫాలో అయిపోండి. యా, నేను చెప్పినట్టే నేను న్యూ కంటెంట్ క్రియేటర్. సో యూ కెన్ చెక్ మై ప్రొఫైల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి స్పిరిచువల్ వీడియోస్ నేను పెడతాను. ఏదైనా టెంపుల్స్ విజిట్ అయినా టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేపిస్తాను. మంచి పీస్ఫుల్ గా ఉంటుంది నా పేజ్. నేను నెక్స్ట్ స్కిన్ కేర్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ టు షో. దాంట్లో బెస్ట్ ఏది, వరస్ట్ ఏది, ఏది యూజ్ చేస్తే బెస్ట్, అవన్నీ నేను జెన్యున్ గా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు చెప్పండి. నేను 2024లో ఏమో నా న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకున్నాను, భగవద్గీత చదవాలి అని. సో వెంటనే టక్క 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 అని అమెజాన్లో సెర్చ్ చేసి ఆర్డర్ పెట్టుకునేసా. ఏదో ఒక రోజు ఓపెన్ చేసి చదివా. నాకు బట్ తెలుగు అంతగా రాదు, మర్చిపోయాను. తెలుగు అంత రాదు. ఇంకా నేను ఏం చేశానంటే, సో మనకి తెలుగు అంతగా రాదు, శ్లోకం చదువుతుంటే అర్థం కావడం లేదు. సో ఏంది అని పక్కన పెట్టేశాను బుక్. మళ్ళీ తీసా, మళ్ళీ చదివా, మళ్ళీ అర్థం కాలేదు, మళ్ళీ తీసా. ఓకే ఓకే ఇలా కాదు అని వన్ ఫైన్ డే ఒక శ్లోకం ఏదైనా ఒకటి ఓపెన్ చేసి దాన్ని యూట్యూబ్లో ఇట్లా సపోజ్ భగవద్గీత చాప్టర్ 2 శ్లోకం 9 అని సెర్చ్ చేస్తే శ్లోకం వాళ్ళు చదివేది మనకి యూట్యూబ్లో షార్ట్లో ఇచ్చేసారు. సో నేను అది విని ఇక్కడ చదివి, అది విని ఇక్కడ చదివి అలా శ్లోకం నేర్చుకొని ఆఫ్టర్ దట్ నేను భావం ఒక 2-3 టైమ్స్ చదివి మైండ్కి ఎక్కించుకొని దాని తర్వాత కింద ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి ఉంటుంది, అది మొత్తం చదివి అలా అర్థం చేసుకునేదాన్ని. అలా విని 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 నేను ఏ శ్లోకం చదవాలి అనుకుంటున్నానో ఆ వీడియో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి విని దాని తర్వాత నేను నేర్చుకొని దాని తర్వాత నేను యూట్యూబ్లో కూడా షార్ట్స్ కూడా పెడుతున్నాను. అలా నేను విని చదువుకొని నేర్చుకొని అర్థం చేసుకొని సో ఇప్పుడుకైతే ఓకే ఐ మేనేజబుల్ అన్నట్టు. నేను ఏ శ్లోకమైనా ఓకే మనకు చదవడానికి వస్తుంది అని నేను ఇంకా అలా మెల్లగా నేను భక్తిలోకి ఎంటర్ అయిపోయాను. నాన్ వెజ్ తినడం మానేశాను, చాంటింగ్ చేయడం స్టార్ట్ చేశాను, కృష్ణుడికి పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను, ఆయనకి శరణాగతి చేసుకోవడం స్టార్ట్ చేశాను. నా లైఫ్ చాలా మారింది అంటే ఏదో నేను హ్యాపీగా ఉన్నట్టు లేకపోతే ఇంకేదో కాదు. ఏదో తెలియని పీస్, యునో ఏదో మనం భక్తిలో ఉన్నాం, స్పిరిచువాలిటీలో ఉన్నాం, మనకి ఏమి బాధలు ఉండవు, హ్యాపీగా ఉంటాం అని అయితే అనుకోకండి. ఇలా ఎప్పుడైతే మనం కృష్ణుడికి దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉంటామో ఆయన మనకే ఎక్కువ కష్టాలని ఇస్తారు. ఇంకా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి ఆయన బాధలన్నీ ఎత్తి మన నెత్తినే వేస్తారు ఆయన. సో భక్తిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు హ్యాపీగా ఉన్నారు అని కాదు, అన్ని హ్యాపీగానే ఉంటారు భక్తి చేసుకుంటూ. బట్ ఆయన పరీక్షిస్తాడనమాట, నా భక్తుడు ఇంకా ఐ కెన్ మేనేజ్ ఎనీథింగ్, నేను ఏదైనా కూడా నేను తీసుకోగలుగుతాను, ఏదైనా కూడా నేను తీసుకొని స్ట్రాంగ్గా నిలబడతాను అనేలాగా చేస్తారనమాట ఆయన. నేను ముందు నాకు అసలు నేను ఎలా ఉండేదాన్ని, నాకు ఏమీ అసలు గుర్తే లేదు మైండ్లో. స్లోగా నేను భక్తి చేయడం స్టార్ట్ చేశాక నాలో నేనే చేంజ్ చూశాను. చెప్పాలంటే చాలా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు పీస్ని కోరుకుంటాము, ఎప్పుడు ఒంటరిగా ఉండాలి అనుకుంటారు.
చాలా బాగుంటుంది భక్తిలో ఉంటే. ఈ వయసులో భక్తి చేస్తున్నారు అంటే తెలిసిందే కదా మన జనరేషన్ ఎలాగుంటుందో. ఎందుకు నీకు ఈ వయసు నుంచి ఏజ్ అయిపోయిందా, నీ ఏజ్ ఎంత, నువ్వు చేసే పనులేంటి అంటారు. ఇంకేం చేయమంటారు, పబ్బులకి పోయి ఎగురుకోమంటారా, తాగి డాన్సులు వేయమంటారా, నాకు అర్థం కాదు. ఇప్పుడు మంచిగా ఒక అమ్మాయి ఉంది, మంచిగా ఒక అబ్బాయి ఉన్నాడు అంటే ఎందుకు మీరు ఎంకరేజ్ చేయలేదు? ఇంకా మీ పిల్లలకి, చిన్న చిన్న పిల్లల నుంచే మీరు భగవద్గీత క్లాసెస్కి పంపించండి, భగవద్గీత నేర్పించండి. ఐ సజెస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉన్నా, లైక్ చిన్న పిల్లల మదర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి భగవద్గీత వినిపించండి. మీరు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే భగవద్గీత చదవండి. యూ కెన్ సీ యువర్ బేబీస్ గ్రోత్ ఎంత బాగుంటుందో. ఐ సజెస్టెడ్ సమ్ పీపుల్ బట్ దే డోంట్. సో నేను వదిలేసాను ఎవరికి చెప్పడం, భగవద్గీత చదవండి, భక్తి చేయండి అని చెప్పడం. సో నా పని నేను చూసుకుంటున్నాను. చాలా మంది దగ్గర చాలా మాటలే పడుతున్నారు, ఎందుకు అది ఇది, బట్ ఐ నెవర్ గివ్ అప్ ఆన్ భక్తి. నేను చేసే కర్తవ్యంని నేను చేస్తున్నాను. మనం ధర్మ మార్గంలో నడవడం మనకే మంచిది. ఈ రోజు మనకి బ్యాడ్ డేస్ అవ్వచ్చు, బట్ రేపటి రోజు మనకి ఎలా ఉండబోతుందో మనకే తెలుసు. సో భగవద్గీత గురించి కానీ ఇంకా దేని గురించి అయినా కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. సో పీరియడ్స్ టైంలో భగవద్గీత చదవచ్చా అంటే చదవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. కృష్ణుడికి పూజ చేయకూడదు అంతే, ఒక 5 days. భగవద్గీత మనం హ్యాపీగా చదువుకోవచ్చండి. అండ్ చాంటింగ్ కూడా పీరియడ్స్ టైంలో చేయొచ్చు. యూ నో నీడ్ టు వరీ. మనం భగవద్గీత ఎప్పుడైనా చదవచ్చు, ట్రావెలింగ్ లో చదవచ్చు. ట్రావెలింగ్ లో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో మూవీ సాంగ్స్ వినడం కంటే ఇట్లా భగవద్గీత చదువుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ముందైతే నాకు మూవీ సాంగ్స్ లేని జర్నీ చేసేదాన్నే కాదు. నా భగవద్గీత చదువుతుంటే ఎప్పుడు నేను నా డెస్టినేషన్ కి రీచ్ అయిపోయినానో నాకే తెలీదు. సో మనకి ఏమంటే టైం తెలియదు అనమాట. ట్రావెలింగ్ లో చాంటింగ్ చేసుకోవచ్చు, భగవద్గీత చదవచ్చు, ఇలా ఉపయోగించుకోవచ్చు కదా మనం టైంని. సో అంతే. నా ఛానల్ కొత్తది కాబట్టి ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచిగా డివోషనల్ వీడియోస్ చేస్తాము. ఐ డోంట్ నో హౌ టు రికార్డ్ ఏ వ్లాగ్. నాకు వచ్చినట్టు నేను చెప్పాను. ఏదైనా నాకు సజెస్ట్ చేయండి, నేను చేంజ్ చేసుకుంటాను. హరే కృష్ణ. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.